అందరికీ నమస్కారం. నా వార్తల నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ బులెటిన్ చదవడానికి ముఖ్య కారణం నాకు సీమ భక్తి, సీమ పౌరుషం లేదన్నట్లుగా కొంతమంది పనిలేక టైంపాస్ డైలాగులన్నీ కొడతా ఉన్నారు. నేనిప్పుడు మినరల్ వాటర్ తాగుతా ఉన్నానేమో గాని ఒకప్పుడు సీమ వాటర్ను సీమ చెరువుల్లో తాగాను. ఆ విషయం వాళ్ళంతా కూడా గుర్తుంచుకోవాలి. నా రక్తంలో కూడా సీమ పౌరుషం ఉంది. సీఎం అయినంత మాత్రాన, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తున్నంత మాత్రాన సీమ డిఎన్ఏ బ్లడ్ గ్రూప్ ఏమీ మారదమ్మా తమ్ముళ్ళు. మా బాలయ్య మాదిరిగా ప్రతిసారి మరి నేను తొడగొట్టాలంటే కుదరదు. ఇలానే పిచ్చ పిచ్చ ప్రలాపనలు చేస్తే 10 రోజులకు ఒకసారి సీమకొస్తా. ఎక్కువ మాట్లాడితే బెజవాడ నుంచి రోజు సమీక్షించి సీమను అభివృద్ధి చేస్తా. ఆల్రెడీ రాయలసీమలో ప్రతి జిల్లా తిరుగుతా ఉన్నాను. నన్ను బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు చాలా మంది పార్టీ డెన్ వదిలేసి పారిపోయారు. అందుకే నాతో పెట్టుకోవద్దు, ఎక్కువ మాట్లాడితే సొర్రు సొమ్మైపోతుంది అనుకుంటా ఉన్నారు. సీమ డీటెయిల్ చూసే ముందు హెడ్లైన్స్ ఒక్కసారి చదువుతాను. సీమను పట్టించుకోవడం లేదనే వాళ్ళు నాతో చర్చకు సిద్ధమా? లోటస్ పాండ్ ఎక్కడుందో కాస్త చెప్పమ్మా. సీమ సందుల్లో చూసుకుందాం. మీ ప్రతాపమో నా ప్రతాపమో? వైఎస్ఆర్సీపీలో ఈ వాచాలత్వం ఎప్పుడు పోతుందో ఏమో. ఏపీలో మన కాన్సెప్ట్ బీహార్లో లాలూ నితీష్ గెలిపించింది. ఇప్పటికైనా ఢిల్లీ మన మాట వింటే బాగుపడుతుంది. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. కొంతమంది పని లేక నేను చేస్తా ఉన్న సింగపూర్ స్టైల్ అభివృద్ధి చూసి నిద్రపోవడం లేదు. అటు ఇటు తిరిగి ఎటువైపు తిరగాలో తెలియక నా మీద బండలేస్తా ఉన్నారు. రాయలసీమ ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. నాకు గాని తిక్కరేగితే ఈ బ్లాక్ మెయిల్ చేసే వాళ్లను జీమెయిల్స్ లో, గూగుల్స్ చర్చలో కూడా లేకుండా తరిమి కొడతాయనుకుంటా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సమరసింహారెడ్డి టైపు డైలాగులు ఎక్కడ కొట్టడం కాదు. ఇప్పుడు సడన్ గా సీమసింహంలా తొరగొడితే కామిడి అయిపోతుంది. అదే నన్ను చూడండి, ఏ ఏరియాకి వెళ్ళినా సరే పులివెందుల పులి అంటారు. అది నా ట్రేడ్ మార్క్. అదే మీరు శ్రీకాకుళం వెళ్ళండి, అక్కడ మిమ్మల్ని నారావారి పల్లె పులని కాదు కదా, కుప్పం హీరో అని చెప్పుకోరా అనరు. పౌరుషం రావాలంటే జీన్స్ లో ఉండాలి. అసలు మీకు జీన్స్ వేసుకోవడం కూడా చేత కాదు. అందుకే డైలాగులు మాని ముందు అభివృద్ధి చేసి చూపించండి. ఏం మాట్లాడుతా ఉన్నావు? నువ్వే పౌరుషానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు బిల్డప్ లద్దమ్మా. పార్టీ అన్నాక ఒక స్టాండ్ ఉండాలి. నేను సైకిల్ స్టాండ్ వేసి కిందకు దిగానంటే నీకు ఇత్తడైపోతుంది ఏమనుకుంటా ఉన్నావు? సీమ అభివృద్ధి గురించి నాకే పాఠాలు చెప్తా ఉన్నారా? ప్రాజెక్టు ఆనకట్టల మీద బస్సులో వచ్చి మరీ పడుకొని పనులు చేస్తారేమనుకుంటా ఉన్నారు? దమ్ముంటే చర్చకు రండి, అంతేగాని సెంటిమెంట్ తో రెచ్చగొట్టాలని చెప్పనుకుంటే దానికి ఆయింట్మెంట్ ఎలా రాయాలో నాకు మా బాగా తెలుసమ్మా. మీరు మాట్లాడేది నా గురించే అని నాకు తెలుస్తానే ఉండాది. సీమ కోసం మాట్లాడితే మా మీదే పంచి డైలాగులేస్తారా? అందరం సీమ బిడ్డలమే. కానీ కొంతమందికే సీమ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి ఉంటాది. నా దగ్గర కొంతమంది వస్తే ప్రత్యేక సీమ కోసం పోరాటానికి ఓకే అన్న. నాకు పని లేదా? ప్రత్యేక ఉద్యమం కోసం మేము రోజు చీకట్లో మీటింగులు పెట్టుకొని తంటాలు పడతా ఉన్నాం. ఇంత బిజీగా ఉంటే పని లేదంటారా? ఇదేనా మన సీమ సౌభాతృత్వం? రాండి, కాణిపాకం వినాయకుడి కాడ ప్రమాణం చేద్దాం. ఏమనుకుంటా ఉండవు? చూడు, మా బావ బెజవాడికి వెళ్తే నేను సీమకొచ్చా, సీమ బిడ్డనయ్యాను, సీమ సందుల్లోకి వచ్చి సీమ నట్టింటికి వచ్చా. అలాగే సీమ ఎమ్మెల్యేను కూడా అయ్యి మీసం మెల్లేశాను. దమ్ముంటే కొండారెడ్డి బురుజు దగ్గరకు వస్తారా? రమ్మనండి. కడప గండికోట దగ్గరకు వస్తారా? రండిరా. నేను గత్తెత్తితే ఏ ముక్క ఏ బాడీతో మ్యాచ్ చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా కాదు. బాలయ్య, మా బాగా చెప్పావు. కాకపోతే నువ్వు మాట్లాడతా ఉన్నది వాళ్ళతో కాదు, నాతో. అది ముందు గుర్తుంచుకో అమ్మా. ఓకే బాలయ్య, బీ కూల్. మిగతా వివరాలు చూసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం తమ్ముళ్ళు. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. నమస్తే సార్, నేను ఎర్రబల్లిని మాట్లాడుతున్నా. ఆ సీమ దిక్కు కాదు, కాస్త మా దిక్కు కూడక చూడుర్రి. ఒక ఆయన మన పార్టీలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్నొచ్చి అప్పుడే మొనగాడన్నట్టు బిల్డప్లు ఇస్తున్నాడు. కొద్దిగా తగ్గుంటే మంచిది. ఆయనకు మీరు ఎంత చెప్పినా అర్థమైతేలే. ఏదో చిన్న పోరగాడు జోకులు వేస్తున్నాడని ఊకుంటున్నాం. అంటే రెచ్చగొడుతున్నాడు సార్. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చినాక పోజులు గిట్ల కొడుతున్నాడు గాని టైంకైతే ప్రచారానికి వస్తలేడు.
కొద్దిగా మీరే చెప్పాలి. ఇక వరంగల్లో మన ఎన్డీఏ క్యాండిడేట్ పుసుక్కున గెలిచినా గానీ ఇక ఆశ్చర్యం లేదు. వెరీ గుడ్ అమ్మా దయాకర్, పార్టీ కోసం బాగానే కష్టపడతా ఉన్నారు గాని నువ్వు రేవంత్ ప్రతి విషయానికి గిచ్చుకొని మీడియాకి ఎక్కద్దు. చిన్నపిల్లల గొడవేమిటి? మీరిద్దరూ నైట్ బెజవాడకి రండమ్మా, ట్యూషన్ చెప్తాను. అయినా ఇలా లైవ్ లో ఫిర్యాదు చేస్తే ప్రజలంతా ఏమనుకుంటారమ్మా? నా ముందే తన్నుకుంటున్నారని చెప్పి అనుకోరా. ముందు వరంగల్ సంగతి చూడండి. ఆ గోన గన్నారెడ్డి అన్నట్టు తెలుగు భాష లెక్క ఈడా ఉంటాం ఆడా ఉంటాం. వరంగల్లో మా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ బంపర్ మెజారిటీతో గెలుస్తున్నాడు. మరి ఏపీలో అభివృద్ధి ఏమీ జరగడం లేదని వరంగల్లో ప్రచారం చేస్తున్నాం. పట్టిసీమ, పోతిరెడ్డిపాడు, హంద్రీనివా ప్రత్యేక హోదా గురించి మీ మీద తెలంగాణలో దుమ్ము దులుపుతున్నాం. వరంగలే ఏపీలో మీ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నాం. ఇక్కడ ఎన్డీఏ క్యాండిడేట్ ఓడిపోతే మీ ఆంధ్రాలో పాలన వేస్ట్ అన్నట్టే. అది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీ పార్టీని సైకో పార్టీ అంటా ఉన్నారమ్మా. వరంగల్లో ప్రచారానికి మీకు టాపిక్కే లేదా? తెలంగాణలో కూడా నన్నేదిట్టి ఓట్లు అడుగుతా ఉన్నారంటే మరి మీ కామెడీ రేంజ్ ఎంత హీనంగా ఉందో మనకు తెలిసిపోతా ఉంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మా కామెడీ రేంజ్ ఏంటో తెలియాలంటే మరి మీరు జబర్దస్త్ చూడండి, అంతేగాని ఊరికే నోరు పారేసుకోకండి. అసలు మీరు ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా మా పార్టీ మీద నిందలు వేస్తారా? అసలు మీ వల్లనే లేనిపోని వాదాలన్నీ వస్తున్నాయని మా మైసూరా గారు మాకు తెలియకుండానే మీటింగులు పెట్టి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారట. నిజమైన సీమ బిడ్డ అయిన జగనన్నని మరి ఊరికే ఆడిపోసుకోకండి. అల్లుడు గారు, నాది సీమే అని ఇప్పుడు చెప్పుకుంటే ఎవరూ నమ్మరండి. సీమ సరుకు అన్నది అసలు ఈ విధంగా ఉండదు కదండి అల్లుడు గారు. మా జగన్ బాబుని చూసి నేర్చుకోండి. మడమ తిప్పని వంశంలో పుట్టి సీమ పౌరుషాన్ని సినిమాల రేంజ్ కి తీసుకెళ్లాడు. అసలు మా నిమ్మకూరమ్మాయిని చేసుకుని మీరేనాడో కోస్తా అయిపోయారండి. మా మనవరాల్ని మీ అబ్బాయికి చేసుకుని డబుల్ కోస్తా అయిపోయారు. ఇప్పుడు కూడా మీరింకా నాది సీమే నీది సీమే అంటే జనం నవ్విపోరు? మీరే చెప్పండి అల్లుడు గారు. అడ్డమైన వాళ్ళంతా లైవ్ లోకి దూరి ఈ మాదిరిగా డిస్టర్బ్ చేస్తా ఉంటే వార్తలు చదవడం చాలా ఇబ్బందిగా ఉంది తమ్ముళ్ళు. అందుకోసం ఈ వార్తలను ఇంతటితో అర్జెంటుగా ముగిస్తా ఉన్నారు. జై ఆన్లైన్ ఇటుకలు, జై జై అమరావతి ప్రణాళికలు.